ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాతూరి నాగమణి వ్లాగ్స్. నేను మీ పాతూరి. అందరికీ శ్రావణ మాసం 2వ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు వ్రతం చేసుకునే వారందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకంటే పెద్దవారందరికీ నా నమస్సులు, నాకంటే చిన్నవారందరికీ నా ఆశీస్సులు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతం ఆచరించుకోమని చెప్తారు కదా. ఒకవేళ ఆ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం నోచుకోవడానికి కుదిరని పక్షంలో ఏ శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించుకోవచ్చని కూడా వేద పండితులు చెప్తారు. అదేవిధంగా నాకు ఈరోజు కుదరక మొదటి శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతం నోచుకున్నాను. ఆ రోజు అంటే మొదటి శుక్రవారం నాడే వ్రతం చేసుకొని సాయంకాలం ముత్తైదులను పిలుచుకొని తాంబూలాలు ఇచ్చుకున్నాను. మళ్ళీ ఈరోజు కూడా వరలక్ష్మి అమ్మకి పూజ చేసుకున్నాను. ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకునేవారు పిలిచి తాంబూలాలు అందించారు. అది కూడా చాలా ఆనందంగా ఉందండి. నాకు అమ్మవారి తాంబూలం అందుకోవడం అంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం నాకు కూడా ఈరోజు కలిగింది. మొదటి శుక్రవారం నాడు అమ్మవారికి నేను వ్రతం చేసుకున్న వీడియో కూడా ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఉదయాన్నే ఈ విధంగా వ్రతం చేసుకున్నాను. మొదటి శుక్రవారానికి 2-3 రోజుల ముందు నుండే హడావుడి మొదలైంది. అమ్మవారి వ్రతం చేసుకొని పళ్ళు ప్రసాదాలు సమర్పించుకొని సాయంకాలం ముత్తైదులను పిలుచుకున్నానండి. వీరైతే మహారాష్ట్ర వారనమాట. అన్ని పూజలు అన్ని వ్రతాలు బాగా చేసుకుంటారు. తాంబూలం అందుకోవడానికి ఆహ్వానించగానే ఇలా వచ్చారు. భిన్నత్వంలో ఏకత్వం అని భాషలు వేరైనా రాష్ట్రాలు వేరైనా అమ్మవారిని ఆరాధించుకోవడం ఒకేలాగా ఉంటుందండి. ఏ పండుగైనా బాగా ఆచరిస్తారు వారు కూడా. ఈమె మన తెలుగువారే, మహారాష్ట్ర వారు ఈమె, మేము ఇంకా కొందరు అందరం ఒకే ఫ్లోర్లో ఉంటాము. మొదటి శుక్రవారమే నేను వ్రతం చేసుకుంటున్నాను. తాంబూలం అందుకోవడానికి రమ్మని ఆహ్వానించగానే చాలా సంతోషంగా వచ్చి ఇలా తాంబూలం తీసుకున్నారు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మన తోటి సమవయసు వారైనా ఎవరైనా కానీ తాంబూలానికి అమ్మవారి తాంబూలానికి ఆహ్వానించినప్పుడు వచ్చిన వారు మనకి వరలక్ష్మి అమ్మవారితో సమానం అన్నమాట. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా వారి పాదాలకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధంతో అలంకరించి పువ్వు పండు తాంబూలంలో పెట్టి అందిస్తాము. ఈ తాంబూలంలో పండు, పువ్వులు, ఒక్క, డబ్బులు, శనగలు తప్పనిసరిగా ఉంచుతాము. ఇంకా మన స్తోమతను బట్టి జాకెట్ ముక్క ఇంకా బహుమానాలు కూడా మనం అందించుకోవచ్చు వచ్చిన ముత్తైదువులకు. ఇవన్నీ చూసి అమ్మ ఆనందించి మనకి అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగచేస్తుందని మన నమ్మకం అండి. మహారాష్ట్ర వారు మన సాంప్రదాయం చూసి చాలా ఆనందపడ్డారు. ఈ విధంగా రోజు పాదాలకు పసుపు రాసుకుంటారా అని అడిగారు. వారైతే అల్తా పెట్టుకుంటారంట. ఇప్పుడు మనం ముత్తైదువులకు పాదాలకు పసుపు రాస్తాం కదా, వారు అల్తా పెడతారంట. మనం గోరింటాకు ఎలా పెట్టుకుంటామో వాళ్ళు ఎక్కువగా అల్తా పెట్టుకుంటూ ఉంటారు. మీరు వ్రతం బాగా చేసుకున్నారా? కమెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.